అబ్బబ్బబ్బా ఎండలు పాడుగాను ఏమో ఎండలు కొడుతున్నాయి బయట రోజుకు 2 డిగ్రీల పొంటి పెరుగుతున్నదటుల్లా వేడి ఈడ ఏసీ వేసుకొని కూర్చుంటేనే గింత ఉడకవస్తుంటే ఊళ్ళో పొంటి ఇంకెంత తక్లీఫ్ అవుతున్నదో ఏందో పబ్లిక్ ఎందుకైనా మంచిదుల్లా పిల్లగాళ్ళని ఎండకు తిరగనియకుర్రి సరే గాని ఇయాటి జోర్దార్ వార్తల్లో ముందుగల పెద్ద ముచ్చట్లను చూద్దాము పెద్ద వార్తలు జరిగిన ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు లీడర్ల చదువుల మీద గరం గరం పంచాదురు పార్టీలో పంచాంగం చదివి వినిపించిన పంతుళ్ళు ఇద్దరిద్దరు వస్తారట తెలుగోళ్లకు ముఖ్యమంత్రులు పెద్ద మనిషి అయిన చిన్నబాబు లోకేశం రేపో మాపోగా అటుడేనట మంత్రేశం రోజు నాడు వలుగుతున్నాయి డిక్కీలు నవ్వులు వై నువ్వులు కాగల పోరగాండ్లు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నారు కళాకారులు పోటీ పడి టాలెంట్ చూపెడుతున్నారు నాయకులు 2019లా తెలంగాణకు ఆంధ్రాకు ముఖ్యమంత్రులు ఎవరెవరో తెలిసిపోయిందిలా ఏపీకేమో చంద్రాల్ సారు జగనాల్ సార్ సీఎంలు అవుతున్నారు ఇక మన తెలంగాణకేమో కేసీఆర్ సార్ ఉత్తమ్ సార్ ముఖ్యమంత్రులు అవుతున్నారు అరే ఒక్కొక్క రాష్ట్రానికి ఇద్దరిద్దరు ముఖ్యమంత్రులు ఎట్లయితారు 3 షిఫ్టుల డ్యూటీలు చేసిన నౌకర్లకు అట్లెట్లయితారు అని కారడం ఆడితే మీరు ఈ దేశానికి సంస్కృతికి మరీ ముఖ్యంగా మన తెలుగు జాతి గొప్పతనానికే అన్యాయం అక్రమం చేసిన వాళ్ళు అవుతారు సత్య ప్రమాణకంగా చెప్తున్నా 2 తెలుగు రాష్ట్రాలకు ఇద్దరిద్దరు ముఖ్యమంత్రులు కాబోతున్నారు జనానికి చెప్పిన పంచాంగమే లీడర్లకు చెప్తే ఏం విలువ ఉంటది కదా అగో అందుకోసమనే సౌర కుటుంబంలో సపరేట్ గా శాఖలు తెరిచి పార్టీల కోసం గ్రహాల గమన దిశలను మార్చి రాశుల్ని రంజింపజేసి తిథుల తిప్పలను తశ్వ చేపిస్తామని హామీలు ఇచ్చి పంచాంగం రాసిండ్రు పంతుళ్ళు ఎందుకంటే ఎప్పుడో 2019 సంవత్సరం అంటే వికారినామ సంవత్సరం పంచాంగం కూడా అడ్వాన్స్ బుకింగ్ లో చెప్పించుకున్నారు తెలుగు లీడర్లు ముందుగాల పంకపాటి జగనన్నకు రాసిన పంచాంగం విందాం పట్టుండ్రి 2 రాష్ట్రాలకి 2 గవర్నర్లు పూర్తి స్థాయిలో ఉండి అన్ని కూడా చూస్తారు అని తెలుస్తోంది అంటే నరసింహన్ సార్ గవర్నర్ గిరికి ఎసరు పెట్టింది అన్నట్టు ఈ ఏటి పంచాంగం ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటిది చాలా బ్రహ్మాండమైనటువంటి రీతిలో భవిష్యత్తులో ఉండబోతోంది పంకపాటోళ్ళు పంచాంగానికి పైకంత తక్కువిస్తున్నారా ఏంది లేకుంటే ఎదురుగున్న మనిషి నిడిచిపెట్టి చంద్రాల్ సార్ కు పేరు వచ్చేది చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది పట్టుకున్నారు కాబట్టి దాన్ని వైసీపీని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలో గెలిపిస్తూ అది ఈ ముక్క కదా నువ్వు ముందుగాల చెప్పాలి ఇది పంకపాటి ఆఫీసులో జగనన్న కోసం ప్రత్యేకంగా ప్రింట్ కొట్టించిన పంచాంగం ఇక ఇప్పుడు చంద్రాల సార్ కోసం సిద్ధాంతులు సిద్ధం చేసిన పంచాంగం వినుండ్రి ఆంధ్ర ప్రజా చక్రవర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారంటే ఇంకా మరింతగా కలిగే విధంగా ఈ పంచాంగం అనేక రకాలుగా చెప్తూ ఉంది ఇంటున్నారా ఒక్క తీరు కాదట అనేక రకాలుగా ఆంధ్రాను బాబు సారే ఆది చక్రవర్తిగా ఏల్తాడని పంచాంగం గట్టిగా చెప్తున్నదట అంతేనా ఏమన్నా అనుమానం ఉన్నదా సారు శాలవాహన సగం లాగా చంద్రబాబు నాయుడు గారి సగం కూడా మనకి చక్కగా పంచాంగం వాళ్ళు రాస్తున్నారు ఇక ఏ మాటకా మాట చెప్పుకోవాలి అన్ని పంచాంగాలు ఒగెత్తు కేసీఆర్ సార్ ఇంట్లో చేసిన పంచాంగం ఒగెత్తు అన్నట్టు నడిచింది రాజులు సక్రమమైనటువంటి పరిపాలన కావిస్తారు ఈ హేమలంబి సంవత్సరంలో అందులో ఎటువంటి సందేహం లేదు అంటే తెలంగాణకు రాజు కేసీఆర్ సారే కాబట్టి మస్తుగానే ఉన్నట్టే మరి కిరికిర్లు ఏమన్నా తిప్పల పెడతాయా పంతులు గారు కొన్ని చోట్ల రాజకీయ కల్లోలం ఉండే ఆస్కారం ఉంది ఏ కేసీఆర్ సార్ ఏలువాడిలా టీఆర్ఎస్ ల కల్లోలం ముట్టించే లీడర్ పుట్టలేడు అన్నా ఈ సంవత్సరం అంతా కూడా నిరాఘాటంగా ఆనందంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖర్ రావు గారు అది గట్ల చెప్పుండ్రి ఈ సంవత్సరం ఏంది ఏ సంవత్సరం అయినా కేసీఆర్ సారే పాలిస్తాడు గాని ఇంకేమన్నా వెనక ముందయ్యా ముచ్చట్లున్నాయా సారాయాంలా చోరులు దుర్మార్గులు పెరుగుతారు కానీ దైవానుగ్రహం వల్ల వారి ఆటలను భగవంతుడు సాగనివ్వడు భగవంతుడు సాగనిచ్చిన భగవంతునికి అన్ని సేవలు చేస్తున్న కేసీఆర్ సార్ సాగనియాడు గాని ఇంకా అంత మంచే కదా ఈ సంవత్సరము అక్టోబర్ నవంబర్ ఆగస్టు నుంచి అక్టోబరు దాకా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి
పోలీసు శాఖ వారు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించి రాష్ట్రానికి తగినటువంటి భద్రతను ఇంకా కల్పించాలి. పోలీస్ శాఖ వెనుక సీఎం సారే ఉండే, ఏం కాదు. ఈ సంవత్సరము ఎవరో ఒక నాయకుడికి కూడా ఒక రకమైనటువంటి ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి అందరూ జాగ్రత్తగా దైవంగా చక్కగా శతచండీ కానీ సహస్రచండీ పారాయణాలతో ఆ భగవంతుణ్ణి ఆరాధన చెయ్యండి. అగో ఆ ఒక్క నాయకుని పేరు రాయలేదా సారు పంచాంగంలా? అయినా ఉన్న లీడర్లు అందరూ యాగాలు చేస్తే అంతా మేలే జరుగుతుంది. యాగం చేస్తుట్లేమన్నా డౌట్ ఉంటే కేసీఆర్ సార్ ఉండనే ఉండే, మస్తు యాగాలు చేసిండు కాబట్టి సలహాలు ఇస్తాడు. సాఫ్ట్వేర్ రంగంలో భారీ కుంభకోణాలు వస్తాయి. ఔషధాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరము కల్తీలు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ నీరసాధిపతి యొక్క ప్రభావం వల్ల వైద్య రంగంలో చిన్న చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి మరల కనిపిస్తూ ఉన్నాయి. కేటీఆర్ సారు లక్ష్మారెడ్డి సారు వింటున్నారా? పైలం మరి ఇది కారు పార్టీ వాళ్ళ పంచాంగం. ఇక ఉత్తమ్ సార్ పంచాంగం ఇందాము. అయ్యగారు షురు చేయండి. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది వృషభ రాశి అవుతుంది. వారికి మన జనవరి 26 నుంచి కొంత యోగం సంభవించింది. యోగం అంటే గడ్డం పెంచుకున్న యోగం, ఇంకేంటిది ముఖ్యమంత్రి యోగమే కదా. ఉత్తమ్ సార్ ఉండంగా ఇంకొకరికి యోగం ఎట్లా పడుతుంది గాని. కాబట్టి మరి వచ్చే ఉగాది ఇదే పంచాంగం ఉంటుందో ఏమన్నా మారుతుందో చూడాలి. ఆహా, ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు ఇన్ని రోజులు నడిచింది ఒక్కెత్త అయితే ఇయ్యాల నడిచింది ఇంకొకెత్త అనుకోవాల్సిందే. ఏం డైలాగులు, ఏం పంచులు. వాళ్ళు వీళ్ళు కాదు, సీఎం చంద్రాల్ సారే బామర్ది బాలయ్య సార్ను మించిండని అనుకోవాలి. పోండ్రి 10వ తరగతి పేపర్ లీక్ల మీద జరిగిన చర్చల సీఎం చంద్రన్న పంక పార్టీ పెద్దన్న నువ్వా నేనా అన్నట్టు కొట్లాడినరు. గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్ కర్నూలులో 10th క్లాస్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో వేరే స్కూల్లోకి వెళ్లి మా సురేష్ రాశాడు. జంబ్లింగ్ అంటే స్టడీ చేశారా? ఎప్పుడు వచ్చింది జంబ్లింగ్ తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పరీక్షలు రాసిట్లేదు, అందుకే సురేష్ చెప్తే ఒప్పుకున్నాడు. అంటే ఈయన ఎప్పుడు పరీక్షలు రాయలేదు కాబట్టి సురేష్ పరీక్షలు రాశారని ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడు దశ ప్రతిపక్ష నాయకుడు. వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోడా పోయే నీ మాదిరిగా పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు. నేను ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు. వాట్సాప్ ద్వారా నారాయణ స్టాఫ్ కు సంబంధించిన వాళ్ళకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పోయి వాళ్ళు అక్కడ ఆన్సర్లు ప్రిపేర్ చేసి అబ్బా అన్న నువ్వు పోయి సార్ దోస్తు మీదనే నిందలేస్తావానే. ఇక చూడుకుంటాడా చంద్రాల్ సారు? ఇక చూపెట్టు నీ పర్ఫార్మెన్స్. సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా మీరు గుర్తుపెట్టుకోవాలి. అనుమానాలొద్దు, పరీక్షలు క్యాన్సిల్ చేయను. తప్పు చేసిన వాడిని తాట వలస్తా, తాట తీస్తా, వదిలిపెట్టే సమస్య కూడా లేదు. జెండా శాసనుడుగా ఉంటా. అబ్బో చూస్తుంటే సార్ చాలా కోపం మీదనే ఉన్నాడు కదా. నేను సూటిగా మీ ముఖంలో చూసి అడుగుతున్నా, మీ కళ్ళల్లో చూసి అడుగుతున్నా, నీ మనసులో గుచ్చి అడుగుతున్నా. వాస్తవం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. నేరం చేయడం ఎంత తప్పు, నేరాన్ని తెలిసి కూడా దాచిపోవడం అంతే తప్పు అవుతుంది. ఆగరాదే మళ్ళా లేస్తూనే ఉన్నాడు కదా నే రాములా. మొత్తం కేసుని డైవర్ట్ చేసి నారాయణ కాపాడాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇగో గిట్లనే ఇద్దరు మాటలతోనే తన్నుకున్నంత పని చేసిర్రు. సమయం కూడా లేదు మిత్రమా, ప్రతిపక్షమా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను సూటిగా మీ ముఖంలో చూసి అడుగుతున్నా, మీ కళ్ళల్లో చూసి అడుగుతున్నా, నీ మనసులో గుచ్చి అడుగుతున్నా, నీ మనసులో గుచ్చి అడుగుతున్నా. ఎవరిదైనా పుట్టినరోజు అయితే ఎట్లా చేస్తారులా? పొద్దుగాలే నిద్ర లేపి ఉడుకుడుకు నీళ్లతోనే తానాలు చేపించి కొత్త బట్టలు వేపించి ఇష్టదేవుని తానికి పోయి మనసు నిండా ప్రార్థన చేసుకుంటారు. ఇక అటెంక అయ్య వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు కదా. లేకపోతేనేమో స్టైల్గా తానాలు బోనాలు అయిపోయాక ఓ కేకు పట్టుకొని వచ్చి కోసుకొని దోస్తులకు తినబెడతారు. మా పటిలి సీసాలు లేపేటి ఎట్లయినా ఉంటాయి కానీ పుట్టినరోజు చేసుకునేటోళ్ళు అయితే ఆ రోజు ఏడికి పోయినా కొత్త సుత్తం తీరే చూస్తారు కదా. కానీ గీడ చూడు రీ పుట్టినరోజుని ఎట్లా చేసుకుంటున్నారో. వరు ఒక్క పోరని చేసి గిట్ల కొట్టబడుతురేమో అని డిక్కినంత తుక్కు చేస్తున్నారు కదా. అగో ఈడ చూడు రే వరు సస్తాడ్రా చచ్చిపోతాడ్రా వాడు. అగో ఒక పోరాడు చూడు ఉరుకొచ్చి పెక్కదన్న వచ్చి తలగరాని కాడ తలుగుతే ఎట్లా వారు ఇడువుండ్రా.
ఓర్ని అన్న కొద్ది ఇంకింత రెచ్చిపోయి కొడుతున్నారు కదా, ఇలా చేతులు ఇరిగిపోను పోరాన్ని కొట్టి చంపవచ్చే అనిపిస్తున్నది కదా చూస్తుంటే. ఇదంతా పంచాదులు పెట్టుకొని పోరగాన్లు కొట్టుకునేటివి కాదు, ఈ తన్నులన్నీ పుట్టినరోజు సంబరంలో భాగం అన్నట్టు. తన్నులు తినేటోడు బర్త్డే బాయ్ అన్నట్టు. పుట్టినరోజు నాడు పెయ్యంతా పొరకదన్ని తెల్లారి వాడిని లేవకుండా చేసుడు ఈ సంబరంలోని ముఖ్యమైన ఘట్టం. ఆ ఆచారానికో పేరు కూడా తలగవెచ్చిండ్రు, బర్త్డే బంప్స్ అట. బర్త్డే బంప్స్ అంటే వాళ్ళన్న పుట్టినరోజు అయితే కేకు కోపిచ్చి బర్షలు కట్టెలు బెల్టులు వచ్చి బొడుసులు వచ్చేదాకా పెక్క దంతుంటే కుయ్యం అనకుండా కయ్యం అనకుండా కూర్చోవాలన్నట్టు పోరాడు. తిన్నదరగని కథ కాకుంటే ఏంది ఇది, చదువుకోండ్రా పోరగాండ్లని హాస్టల్లు రూమ్లలో ఉంచితే పోరాలు చేసే కథలు ఏమో గిట్లున్నాయి. ఒకని మీద ఒకడు పోటీలు పడి మరి కొడుతున్నారు కానీ ఎన్నడన్నా చదువుకుందామని పోటీలు పడుతున్నారా? ఏది చేసినా లిమిటింగ్లు ఉండాలి. ఒక్కోసారి నవ్వులు పోయి నువ్వులైతాయి. పైలం బిడ్డలారా అని చెప్తున్నారు అయ్యవ్వలు వాట్సాప్లలో ఈ వీడియోలు చూసి. వంశపరం పార్యమా రాజప్రసాదమా సౌఖ్య సఖ్యత. అబ్బా తెలుగు అనుకుంటాం కానీ కొన్ని పదాలు నోరే తిరగది. ఏందో లోకేష్ అన్న కూడా నా లెక్కనే ఉన్నట్టున్నది. గింత కఠిన పదాలు పలకరాని పదాలు ఇచ్చి ఎందుకు చదవమంటారో ఏందో. ఆహా ఆంధ్ర తెలుగుదేశం తమ్ముళ్లకు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా గింత సంబరమై ఉండకపోవచ్చును. రేపటి లోకానికి ఎలుగులు చూపే లోకేశం బాబు పార్టీకి రేపట్ల పెద్ద దిక్కయ్యేటోడు పెద్దల సభలు అడుగు పెడుతుంటే పచ్చపార్టీ లీడర్ల మనసులు మస్తుగా పొంగిపోయినాయి. బరాబర్ టైంకు మండలి పెద్ద మనిషి తానికి పోయి మామయ్య చెప్పిన ముహూర్తాన్ని టైంలో చూసుకొని ప్రమాణం చేసి సంతకాలు పెట్టి అధికారికంగా పెద్ద మనిషి అయిండు చిన్నబాబు లోకేశం సారు. అగజూడుండ్రి ఆ అభిమానము, ఆ పూల గుత్తులు దండలు అబ్బో చిన్నగా నడవలేదు పోన్రి. పండుగ వెళ్ళంగానే పార్టీలో ఇంకో పండుగ వచ్చినట్టు చేసిండ్రు గాని ఉగాది నాడు అయ్యగారులు చెప్పిన పంచాంగం కొంతమందికి మారబోతున్నదట. అంటే ఏందో ఎరకైంది అనుల్లా. కొందరి మంత్రి కొలువులు తిర్రమర్రవుడు, ఇంకొంతమంది మంత్రి కొలువులు పీకుడే అవుతుందట. అంటే గదే చిన్నబాబు వచ్చిండు కదా, ముఖ్యమంత్రి కొడుకు అంటే ముఖ్యమంత్రి అంతటి మనిషాయే, మరి కేబినెట్లో లేకుంటే ఎట్లా? అగో గందుకే కొన్నొద్దులనే సార్కు మంత్రితనం అప్పచెప్పి కొంత బరువు దించుకోవాలని చూస్తున్నాడట ఏపీ సీఎం బాబు సారు. అట్లనే మొన్న అయ్యవాళ్ళని దూరం చేసుకున్న భూమా అఖిల ప్రియకు కూడా కుర్చీ ఖాయంగానే ఉన్నదట. ఎవల కుర్చీల సంగతి ఏందో గాని లోకేషన్ రాకతోని ఏపీ కేబినెట్ కే అందం వచ్చిందని మస్తు ఖుషి అవుతున్నాడట పెద్ద రామారావు పుత్ర బాలయ్య సారు. నీ అవ పోరలు పాడుగాను ఉన్న కాడు ఉంటారులా వద్రా అన్న పనే కావాలని చేస్తుంటారు. ఎత్తుకుంటే సంకనుండరు, దించితే కింద ఉండరు. అబ్బబ్బబ్బబ్బా కొందరు చిన్న పోరగాన్లు చేసే పనులతోటి పెద్ద పరిశానే ఉన్నది పోన్రి. అబ్బబ్బబ్బబ్బా ఏం గడుసు పోరగాన్లు ఉన్నారమ్మా ఇయ్యాల రేపు. ఉన్న కాడుంటలేరు. గీ పిల్లగాన్ని చూడుర్రి, చూస్తుంటే ముద్దుగానే కొడుతున్నాడు కదా, కానీ 5 రోజుల కానుంచి అయ్యవ్వలను ఆగమాగం చేస్తున్నాడు. సోపతి గాన్లు కీస్ పిట్ట కొనుక్కుంటే నాకు కావాలని లొల్లి వేస్తే పోనీతి అని పోరగాడని కొనిచ్చిర్రట. వాడేం చేయాలి? నోట్లే పెట్టుకొని చెవులు నోరు పోగా ఊరంతా తిరుక్కుంటూ ఊదుకోవాలి. కానీ గట్ల వేస్తే వాడు పోరాడు ఎట్లయితాడు? ఆయన 32 నోట్లే పెట్టుకొని ఆడుకుంటా అంటే గుటుక్కున గొంతుకెలాగూ అయింది. ఇక చూడుర్రి వాని పరిస్థితి. జర్రంత ఆలస్యంగా గిట్లయితే పానమే పోయే కథ. కానీ అదాట్న దావకానాకు తీసుకొని వచ్చిర్రట. మీదికి చూస్తే మంచిగానే ఉన్నాడు, కడుపులకేం పోయినట్టు లేదు అని చెప్పిర్రట కొందరు డాక్టర్లు. కానీ పోరాడు కడుపు నొప్పో అని అంటనే ఉన్నాడు. కీస్ పిచ్చ మింగిన అని చెప్తానే ఉన్నాడు. అందుకే చక్కగా సికింద్రాబాద్ లో ఉన్న గాంధీ దవాఖానలకు పట్టుకొని వస్తే స్కానింగ్ లో ఎక్స్రేలు తీసి పోరగాన్ కడుపులా కీస్ పిచ్చి ఉన్నదని చెప్పిరట. అగో స్కానింగ్ ఎట్లా కనిపిస్తున్నావు చూడురి. ఆయనతో గొంతుగా గీరకపోయి తెంపుకుంటూ పోతే రక్తం గిట్లా కాటే పోరాడు బతుకునా. వావో డాక్టర్లు 2-3 గంటలు కష్టపడి పోరాడు కడుపులోకి వెళ్ళి పీకని బయటికి తీసిర్రు. ఈ కీస్ పిట్ట చిన్నగానే ఉన్నది కానీ పానం తీసేటందుకు ఇది చాలదా? ఓ అవ్వలు అయ్యలు పోరాడు జిజ్జు చేస్తున్నాడని అడ్డమైన అన్ని కొనిస్తే గొంతుకలల్లా చెవులల్లా ముక్కులల్లా పెట్టుకుంటారు. జర్రంతా కనిపెట్టుకుంటుండ్రి. ఓ చిన్న పొరగాన్లు మీ తోటని చూసిర్రు కదా, ఏ దొరుకుతుంది అన్ని నోట్లే పెట్టుకున్నాడు మరువుర్రి. ఈ దేశంలో సామాన్యునికి న్యాయం జరగాలంటే ఏండ్లకేండ్లు గడవాల్సిందే. అరే ఎక్కడండి న్యాయం 4 పాదాల మీద నడిచేది? కుంటుకుంటా కాదు కదా, దేక్కుంటా నడుస్తుంది. అన్ని వాయిదాలేనాయే.
పోరా పాట్న ముసలోడిగిన కేసేస్తే వాళ్ళ మనవాడు ముసలోడైనా అస్సలు తీర్పురాని కేసులు మస్తుగున్నాయని చాలా మంది విసిగిపోతుంటారు కదా. కానీ ఈ ముచ్చటిన్నాక వాయిదాలుండడు నయమే అనిపిస్తున్నదిలా నాకైతే. 1000 అబద్ధాలాడైనా పెళ్లి చేయమన్నట్టు 1000 పంచాదులు వచ్చినా గాని కలిసి ఉండేదే సంసారం గొప్పతనం కదా. అందుకే ఇడిపోతామని కోర్టుకెక్కితే నైలాన్ దారంతో కేసుల కాయిదాలను గట్టిగా కడుతున్నారట గాని ఇడాకులు మాత్రం అస్సలు ఇస్తలేరట మన దేశం జడ్జి సార్లు. అంటే అసలుకే ఇస్తలేరని కాదు గాని కొన్ని ఏండ్ల బట్టి ఏం తక్కువ 4 లక్షల విడాకుల కేసులు కోర్టుల్లో నానుకుంటూనే ఉన్నాయట. అందరూ చదువుకున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం పెండ్ల మొగుళ్ళు ఎక్కువ విడాకుల కోసం కోర్టుకెక్కుతున్నారట. అంటే చదువు ఎక్కువైతే పెండ్ల మొగుల నడుమ పంచాదులు ఎక్కువైతాయా అని అనుకునేటట్టు కూడా లేదుల్లో. చదువుకు చాలా దూరంలో ఉన్న బీహార్ రాష్ట్రం పెండ్ల మొగుళ్ళు 2వ జాగాలు ఉన్నారు. మరి పార్లమెంట్ లా కోర్టులో నానుతున్న కేసుల ముచ్చట్లు మాట్లాడుతుంటే సెంటర్ మంత్రికి లెక్కలు చెప్పిండు. కానీ పెండింగే గిన్నుంటే ఇప్పటికే ఇడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండాలి, అట్లాగాక ఊళ్ళ పొంట పెద్ద మనుషుల నడుమ ఇడాకులు తీసుకున్న వాళ్ళు ఇంకెంతమంది ఉండాలి. అసలు ఈ పరిస్థితి ఎందుకు పెరుగుతున్నట్టు దేశంలో? ఇంటింటికి మట్టిపోయే అన్నట్టు ఇయ్యమన్నాక కయ్యం వస్తుంది, ఇల్లు సంసారం అన్నాక లొల్లులు వస్తాయి. కానీ ఏడ తిప్పలు ఉండొద్దని ఏకంగా ఇడాకులు అంటే ఎట్లా? అసలుకే చెడ్డ మనిషితో ఉండి సచ్చుడు కంటే ఇడిపోయి బతుకుడే మేలు గాని మళ్ళొచ్చే మొగుడైనా మారువానం వచ్చే పెండ్లమైనా మొదటోళ్ళ కంటే ఇంకెక్కువ చేస్తే అప్పుడేంది పరిస్థితి? ఇజ్జత్ పోతుందని లోపట్నే కుములుకొని తనలాడి చచ్చే పరిస్థితి కాదా? అందుకే అర్జెంట్ అవసరాలున్న వాళ్ళ సంగతి కాదు గాని ఇడాకుల కేసులు ఇంకిన్ని రోజులు నానినా మంచిదే. కోర్టుకు వచ్చినప్పుడల్లా ఒక్క దిక్కే కూర్చోవాలి, ఒక్కొక్క రోజు కలిసి ఉండి కష్ట సుఖాలు మాట్లాడుకోవాలని రూల్ పెట్టి బతుకు బాధ్యతలను కూడా నేర్పే పనులు ఎక్కువ చేయండి సార్లు. మంది మాటలు పట్టుకొని అయ్యవ్వ మాటలిని ఇడాకులకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళన్నా వెనకకు తీసుకుంటారు. కళలను కళాకారులను కాపాడేటందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు తనలాడుతుంటే వాటిని బతికిచ్చేటందుకు ఆఫీసర్లు మస్తుగా కష్టపడుతున్నారు. ఇక మన ఎమ్మెల్యేలు అయితే మన నోటితో చెప్పుడేందుకు కేసీఆర్ సార్ తమ్ముళ్ళు స్టేజ్ ఎక్కి ఎంత జోర్దార్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో కండ్లతోనే చూద్దాం పాండ్రి. కానిండ్రిగా అబ్బా ఎట్లున్నది ఎమ్మెల్యే సాబ్ డాన్స్ అన్నట్టు ఏ ఎమ్మెల్యేనో గుర్తుపట్టిండ్రా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సారు వినాయకపురంలో జరిగిన జాతరలా గీ తీర్ల పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అగో పక్క పొంటి పడుసు పొల్ల కూడా ఉండే వరకు వెనకబడొద్దని పోటీగా హుషారు చూపెట్టిండు. అగజూడు చెయ్యి పట్టుకొని ఎట్లా ఎగురుతున్నాడు. అరే పాటకు తగ్గట్టుగా స్టైల్ గా స్టెప్పులు కూడా వేస్తున్నాడు కదా. మరి మొన్ననే సీఎం కేసీఆర్ సారు వెంకటేశ్వర్లు అన్న పనిని మెచ్చుకొని ట్రైకార్ సంస్థకు చైర్మన్ కూడా చేసిండు. ఇక అవి ఇవి అన్ని సంబరాలు కలుపుకొని ఇట్లా జోర్దార్ చేసుకున్నట్టున్నాడు కార్యకర్తలతోని. కానీ సీఎం కేసీఆర్ సార్ సర్కార్ల కలెక్టర్లే కాదు, కళాకారులు ఎమ్మెల్యేలు కూడా కళాకారుల కంటే ఎక్కువనే ఉన్నారు కదా. ఇప్పటి మీద జరిగిన ఆంధ్ర అసెంబ్లీ మీటింగ్లు లీడర్ల చదువుల మీద గరం పంచాదులు. కాశీలో పంచాంగం చదివి వినిపించిన పంతుళ్ళు ఇద్దరిద్దరు వస్తారట తెలుగోళ్లకు ముఖ్యమంత్రులు. పెద్ద మనిషి అయిన చిన్నబాబు లోకేశం రేపో మాపో గట్టుడేనట మంత్రేశం. పుట్టినరోజు నాడు వలుగుతున్నాయి డిక్కీలు, నవ్వులు వై నువ్వులు కాగల్లా పోరగాన్లు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నారు కళాకారులు, పోటీ పడి టాలెంట్ చూపెడుతున్నారు నాయకులు. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చినప్పుడు మంచి జోర్దార్ వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి HM TV.